మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంటిలో సన్నజాజి చెట్టు మొక్క ఉంటే మీరు ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన వీడియోలోని ముఖ్య విషయాలను తెలుసుకోవటం అత్యవసరం. ఎందుకంటే సన్నజాజి కేవలం ఒక పూల మొక్క మాత్రమే కాదు, ఇది మన ప్రాచీన సంస్కృతిలో ముఖ్యంగా ఆధ్యాత్మిక వాస్తు శాస్త్రాలలో ఎంతో పవిత్ర స్థానం కలిగిన దివ్యమైన వృక్షం. ఈ చెట్టును సరైన పద్ధతిలో పెంచటం ద్వారా మనం అనేక అద్భుతమైన ప్రయోజనాలను, సానుకూల శక్తిని నిస్సందేహంగా పొందవచ్చు. సన్నజాజి చెట్టు సాక్షాత్తు దేవతలకు అత్యంత ఇష్టమైనదిగా పురాణాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అందుకే దీనిని కేవలం సౌందర్యానికి మాత్రమే కాకుండా శుభానికి, పవిత్రతకు, దైవత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పవిత్రమైన చెట్టు మీ ఇంటి ఆవరణలో ఉండటం వలన ఆ ఇంట్లో ఎలాంటి చెడు ప్రభావాలు కానీ, దృష్టి దోషాలు కానీ అస్సలు ఉండవు. దానికి బదులుగా ఇంట్లో ఒక దివ్యమైన, శక్తివంతమైన వాతావరణం, చెప్పలేని ప్రశాంతత, అదృష్టము తప్పక నెలకొంటాయి. ఈ చెట్టు గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన పూర్వీకులు ఈ మొక్కను కేవలం కంటికి ఇంపుగా ఉండే అందం కోసం, దాని సుమధురమైన సువాసన కోసం మాత్రమే కాకుండా తమ ఇంటిని ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా రక్షించుకోవడానికి, అష్టైశ్వర్యాలు ఇంట్లో స్థిరంగా ఉండడానికి పెంచేవారు. ఈ సన్నజాజి మొక్క యొక్క పూర్తి వివరాలు, దానిని పెంచటంలో ఉన్న రహస్యాలను లోతుగా పరిశీలిద్దాము. సన్నజాజి మొక్కను పెంచటం అనేది కేవలం ఏదో నీళ్లు పోసి అది పెరిగితే పెరిగింది అన్నట్లుగా వదిలివేయటం కాదు. దీనిని పెంచడానికి కొన్ని నిర్దిష్టమైన శాస్త్రీయ, అలాగే వాస్తుపరమైన నియమాలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని శ్రద్ధగా, భక్తితో పాటించటం అనేది చాలా ముఖ్యం. సన్నజాజి పూలు తమ పాల వంటి తెల్లని రంగుతో, అత్యంత మధురమైన, మనసుకు ఆహ్లాదకరమైన సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాలను పూర్తిగా పవిత్రంగా ఉంచుతాయి. ముఖ్యంగా సంధ్యా సమయాలలో, అంటే సాయంత్రం వేళల్లో ఈ పూల సుగంధం మన మనసుకు ఎంతో ఆనందమైన ప్రశాంతతను, ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇది ఆధునిక జీవితంలో అనివార్యమైన మానసిక ఒత్తిడిని, ఆందోళనను, భయాన్ని, అభద్రతా భావాన్ని దూరం చేయటంలో ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. అందుకే ఈ పూలకు అలంకరణలోనూ, పురాతన ఔషధాలతోనూ చాలా గొప్ప ఉన్నత స్థానం ఉంది. సన్నజాజి పూలను ముఖ్యంగా మహిళలు తమ శిరోజాలను అలంకరించుకోవడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. దీని వలన వారికి కేవలం సహజమైన ఆకర్షణ మాత్రమే కాక, మనసు నిండా ఒక ఆధ్యాత్మిక, అత్యంత పవిత్రమైన భావన కలుగుతుంది. ఇది వారి మానసిక స్థితిని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా సన్నజాజి చెట్టు యొక్క ప్రధానమైన ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి మనం తెలుసుకుంటే, ఈ మొక్కను వాస్తు శాస్త్రం సూచించిన సరైన దిశలో, అంటే తూర్పు లేదా ఉత్తర దిశలలో పెంచటం అత్యంత శుభప్రదం. దీని ద్వారా ఇంట్లోకి సంపద, అదృష్టము, సానుకూల శక్తి వేగంగా ప్రవహిస్తాయని, ఆర్థిక పురోగతి కలుగుతుందని వాస్తు నిపుణులు గట్టిగా చెప్తూ ఉంటారు. ఈ సన్నజాజి పూల ఉపయోగంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే, భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పరమశివుణ్ణి పూజిస్తే వివాహం కాని యువతీ యువకులకు ఉన్న పెళ్లి సంబంధిత ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం అవుతుందని శాస్త్ర గ్రంథాలు, పండితులు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. సన్నజాజి పూలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా, ఆయన ఆశీర్వాదాలను త్వరగా పొందే సాధనంగా భావిస్తారు. ఆ పరమేశ్వరుని ఈ పవిత్రమైన, సుగంధభరితమైన పూలతో ఆరాధించటం వలన మన జీవితంలోని ముఖ్యమైన కోరికలు, ప్రత్యేకించి వివాహ సంబంధిత సమస్యలు, ఆలస్యం పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన కోరిక అయిన సొంత ఇంటి కల నెరవేరడానికి కూడా ఈ సన్నజాజి పూల పూజ ఎంతో దోహదపడుతుంది. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం. అలాంటి గొప్ప, విశాలమైన కోరిక నెరవేరడానికి సన్నజాజి పూలను భక్తితో శివునికి లేదా శ్రీ మహాలక్ష్మీదేవికి అర్పించటం వలన ఆ దేవతల అనుగ్రహం, కరుణ ఖచ్చితంగా లభించి మన కృషికి, ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కుతుందని, ఇంటి కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.
ఇక అత్యంత ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ సువాసన గల సన్నజాజి పూలతో ఆరాధిస్తే ఆ ఇంట్లో సంపద సిరి సంపదలు అత్యధికంగా వృద్ధి చెందుతాయి. ధనానికి సుఖానికి లోటు అనేది అస్సలు ఉండదు. సన్నజాజి పూల అత్యంత ఆహ్లాదకరమైన సువాసన లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఈ పవిత్రమైన పూలతో అమ్మవారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ధనం ఇంట్లో స్థిరంగా శాశ్వతంగా ఉంటుందని, లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఇంట్లో వర్ధిల్లుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా సన్నజాజి చెట్టు కేవలం ఒక సాధారణ మొక్క కాకుండా మన జీవితంలోని ముఖ్యమైన లక్ష్యాలు కోరికలు తీర్చే ఒక దివ్యమైన సాధనగా, దైవిక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. అయితే సన్నజాజి చెట్టును ఎలా పడితే అలా పెంచకూడదు. దానిని ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణతో పెంచాలి. ఎందుకంటే ఇది ప్రాథమికంగా తీగజాతికి చెందిన మొక్క కాబట్టి దీనికి సరైన ఆధారం, నియమబద్ధమైన దిశ, సపోర్టు చాలా అవసరం. ఈ మొక్క తీగలు నేలకు ఆనుకోకుండా లేదా చుట్టూ ఉన్న అనవసరమైన అపరిశుభ్రమైన వస్తువులకు చుట్టుకోకుండా ఒక పందిరిలాగానో లేదా శుభ్రమైన బలమైన గోడకు పాకే విధంగానో ఒక క్రమమైన రీతిలో ఏర్పాటు చేయాలి. దీనిని ఇంటి వాకిలి ముందు లేదా పెరటిలో పెంచుకుతున్నప్పుడు వాస్తుపరంగా తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రధాన జాగ్రత్త ఏమిటి అంటే, ఇంటిలోనికి మనుషులు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఆ చెట్టు తీగ ఎట్టి పరిస్థితుల్లోనూ వారి శరీరానికి తగలకూడదు. ఆ తీగ కింద నుండి రాకపోకలు ఉండకూడదు. ఈ తీగ తగలటం అనేది వాస్తురీత్యా ఆధ్యాత్మికంగా అంత మంచిది కాదు. దైవశక్తి పవిత్రత ఉన్న ఈ మొక్కను కాళ్లతో శరీరంతో తగలటం వలన ఆ పవిత్రతకు భంగం కలుగుతుందని, దోషం వస్తుందని, దైవశక్తి తగ్గుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టు తీగలు తక్కువ ఎత్తులో కాకుండా తలపైన ఉండే అంత ఎత్తులో పాకే విధంగా పందిరి ఏర్పాటు చేయాలి. లేదా ఇంటికి దూరంగా రాకపోకలు లేని ప్రదేశంలో ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ మొక్కను సరైన విధంగా పరిశుభ్రంగా పద్ధతిగా పెంచడం ద్వారానే మనం దాని పూర్తి దైవిక భౌతిక ప్రయోజనాలను పొందగలం. ఈ మొక్కకు పెరగడానికి ఎండ బాగా అవసరం. అలాగే క్రమం తప్పకుండా పరిశుభ్రమైన నీరు పొయ్యాలి. ముఖ్యంగా ఈ తీగ మొక్కకు కత్తిరింపులు చాలా అవసరం. దీనిని సరైన సమయాలలో కత్తిరించడం వలన కొత్త కొమ్మలు బలంగా వచ్చి పూలు విరివిరిగా అధిక సంఖ్యలో పూస్తాయి. సన్నజాజికి సాధారణంగా పురుగుల బాధ తక్కువగా ఉన్న సరైన సమయంలో పోషకాలు అందించటము, మంచి సేంద్రియ ఎరువులు వాడటం వలన మొక్క అత్యంత ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుంది. పూల సువాసన కూడా పెరుగుతుంది. దీనివలన లక్ష్మీదేవి కటాక్షం మరింత లభిస్తుంది. ఈ సన్నజాజి చెట్టు వల్ల ఉన్న అద్భుతమైన ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలను మరింత వివరంగా పరిశీలిస్తే దీని ఆకులు పూలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. పురాతన ఆయుర్వేదంలో దీనిని చర్మ సమస్యలకు, గాయాలను, పుండ్లను మాన్పడానికి ఒక ప్రభావవంతమైన ఔషధంగా ఉపయోగిస్తారు. దీని నూనె మనసుకు ప్రశాంతత, ఉల్లాసము కలిగించే అద్భుతమైన సుగుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని అంతర్జాతీయంగా సుగంధ చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది మనసును పూర్తిగా తేలికపరిచి ఆధునిక ప్రపంచంలో సర్వసాధారణమైన నిద్రలేమి సమస్యలను తగ్గించటంలో గొప్పగా సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా లోతుగా చూస్తే సన్నజాజి పూల సువాసన ఒక శక్తివంతమైన సానుకూల కంపనాన్ని సృష్టిస్తుంది. ఇది ధ్యానం చేసేటప్పుడు మనసును అతి త్వరగా ఏకాగ్రతలోనికి తీసుకువెళ్ళడానికి, దైవచింతన పెరగడానికి చాలా సహాయపడుతుంది. ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆ సువాసన ఇంటిని తాకిన ప్రతి ఒక్కరిలోనూ మంచి ఆలోచనలను, ఉల్లాసాన్ని, దైవిక శక్తిని కలిగిస్తుంది. ఇది ఇంటిల్లివాదికి ఆనందాన్ని, సంతృప్తిని, పరస్పర ప్రేమను, అనుబంధాన్ని బలంగా పెంచుతుంది. ఇంట్లో తరచూ కలహాలు, మనస్పర్ధలు ఉంటే ఆ మొక్క పరిమళం నెమ్మదిగా వాటిని తగ్గించి ఆ ఇంటిలో శాంతిని, సామరస్యాన్ని నెలకొల్పుతుందని, కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. సన్నజాజి చెట్టు అత్యంత పవిత్రమైనది కాబట్టి దానిని ఉదయం పూట ఇంటి వాకిలి పరిసరాలు శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన మనసుతో భక్తితో దగ్గరకు వెళ్ళి నీరు పొయ్యాలి. ముఖ్యంగా దీనిని మురికి నీరు లేదా అశుభ్రమైన ప్రదేశాలకు దగ్గరగా ఉంచకూడదు. ఈ మొక్క చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఇది సాక్షాత్తు దైవశక్తిని ఆకర్షించే నిలిపే ఒక శక్తి కేంద్రం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే, సన్నజాజి తీగలు పాత గోడలకు లేదా
దెబ్బతిన్న నిర్మాణాలకు, శిథిలమైన వాటికి చుట్టుకోకుండా ఎప్పుడూ శుభ్రమైన బలమైన ఆధారాన్ని అందించాలి. పాత ఇనుప వస్తువులు, తుప్పు పట్టిన వాటిని దీని ఆధారంగా ఉపయోగించటం అశుభకరం. ఎప్పుడూ కేవలం తాజా ఆరోగ్యకరమైన ఆకులను, అప్పుడే వికసించిన పూలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. వాడిపోయిన పూలు, ఆకులు వెంటనే తొలగించి మొక్కను ఎల్లప్పుడూ తాజా స్థితిలో ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. సన్నజాజి మొక్కను దానం చేయటం కూడా అత్యంత శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. దీనిని ఎవరికైనా ఇస్తే వారి ఇంటికి కూడా శుభాన్ని, దైవిక శక్తిని అందించినట్లే అవుతుంది. ఇంట్లో ఈ మొక్క ఉండటం వలన ఇంట్లోని మొత్తం వాతావరణం, ఇంట్లో వ్యక్తుల మనస్తత్వం, ఆలోచన విధానం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది కేవలం మన ఇంటి అందాన్ని పెంచడం మాత్రమే కాకుండా మన అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను కూడా అనేక రెట్లు పెంచుతుంది. అందుకే ఈ సన్నజాజి మొక్కను ఆలస్యం చేయకుండా మీ ఇంటిలో సరైన పద్ధతిలో వాస్తు నియమాల ప్రకారం పెంచడం తక్షణమే మొదలుపెట్టండి. ప్రతిరోజు ఉదయం దీనిని చూస్తూ పూల సువాసనను మనస్ఫూర్తిగా పిలుస్తూ మీ రోజును ప్రారంభించడం వలన మీలో ఒక అపారమైన సానుకూల శక్తి వచ్చి ఆ రోజంతా ఉత్సాహంగా, విజయవంతంగా ఉంటుంది. ఈ విధంగా సన్నజాజి చెట్టు కేవలం ఒక సాధారణ మొక్క కాకుండా మన జీవితంలోని ప్రతి కోణంలోనూ, అంటే ఆరోగ్యము, సంపద, సంతోషం, ఆధ్యాత్మికతలలో సానుకూల ప్రభావాన్ని చూపించే ఒక దేవుడిచ్చిన దివ్యమైన వరం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీనిని పెంచే పద్ధతులలో, జాగ్రత్తలలో ఏమాత్రం లోపం లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో చూసుకుంటే ఈ మొక్క మనసుకు సకల శుభాలను, అదృష్టాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శివుని అనుగ్రహంతో వివాహం సొంత ఇంటి కల నెరవేరుతుంది. మరియు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సంపదలు, సిరి సంపదలు ఇంట్లో స్థిరంగా వృద్ధి చెందుతాయి. దీనిని ప్రేమతో, శ్రద్ధతో పెంచటం వలన అది మన జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును, ఆరోగ్యాన్ని, ప్రశాంతతను అపారంగా పెంపొందిస్తుంది. ఈ మొక్కను నిత్యం సంరక్షించేవారు ఆ దైవిక అనుబంధాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది కేవలం కంటికి కనిపించే అందం కాదు, అంతర్గత శక్తికి, ఆనందానికి కేంద్రం. కాబట్టి సన్నజాజి మొక్కను పెంచడంలో ఉన్న ఈ నియమాలను, ఆచారాలను పాటించి మీ ఇంటిని ఒక సానుకూల శక్తి కేంద్రంగా మార్చుకోండి. తద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు అన్ని వేళలా శుభం కలుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మొక్కను పెంచడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక పవిత్ర సాంప్రదాయం. దీనిని కొనసాగించటం మన బాధ్యత. ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఉదయం లేవగానే ఏ వస్తువును తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దానితో పాటు ఉదయం లేవగానే ఏ పనులను చేయటం వలన కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అందరూ గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి ఈ వస్తువును తప్పకుండా తినండి. దాని వలన జీవితంలో ఎప్పుడూ కూడా ధన సమస్యలు అనేవి రానే రావు. ప్రతిరోజు ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం రాదు. ధనము అనేది మన వైపు ఆకర్షింపబడుతుంది అని సిద్ధశాస్త్రంలో ఉంది. అంతేకాదు, ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారి ఇంట్లోనికి ధనము, వైభవము చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని, ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది. ఆనందమయ జీవితం కోసం ఉదయము అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ఎవరైతే ఉదయాన్ని చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు. సఫలీకృతమైన జీవితం కావాలి అనుకునే వారు ఉదయాన్ని చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ప్రారంభించాలంటే ఉదయం త్వరగా నిద్రలేవాలి. అంటే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేవాలి. అలా లేస్తే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక అందరూ ఉదయాన్నే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేవండి. ఎవరైతే ఉదయం ఈ సమయంలో నిద్రలేస్తారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారు పేరుగా బ్రతుకుతూ ఉంటారు.
ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఉదయం 5 నుండి 6 మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ఉపయోగాలు కలుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేచే ప్రయత్నం చేయండి. ఈ సమయం చాలా కీలకమైనది. అందుకే ఎలాంటి మంగళ కార్యాలైనా వివాహాలైనా ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు. ఇక ఉదయం ఈ సమయంలో నిద్ర లేచి కాలకృత్యాలను తీర్చుకుని తర్వాత ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైన ఇబ్బందులు రావు. అన్నానికి ఇబ్బందులు రానే రావు. అటువంటి వారు ఉండే ఇల్లు సుఖము, సంపత్తి, ధనము, ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారి కృప ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది. కనుక ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పక తినాలి. అలా తినటం వలన సంపూర్ణమైన ధనలాభాలు అనేవి కలుగుతాయని, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చేసే పనుల్లో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా భూదేవిని స్మరించుకోవాలి. పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి అని అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పక భూదేవిని స్మరించుకోవాలి. భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది. అందువలనే ఉదయం లేవగానే భూదేవిని స్మరించుకొని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి. అలా చేయటం వలన మీకు ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తూ ఉంటాయి. మీరు ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఇక రెండో విషయము గంగాజలము. గంగాజలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల కథానుసారము గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని, గంగాజలాన్ని చాలా పవిత్రమైన జలంగా చెప్తూ ఉంటారు. రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి. దాంట్లో 2-3 చుక్కల గంగాజలాన్ని వేయండి. పూర్తి రాత్రంతా కూడా మీ తల దగ్గరే ఆ నీటిని ఉంచుకోండి. ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి. మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి. ఇలా చేయటం వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో 3 చుక్కల గంగాజలాన్ని వేసుకుని స్నానం చేసినట్లయితే మీ పాప కర్మలన్నీ కూడా అంతరించిపోతాయి. పాజిటివ్ ఎనర్జీతో మీ ఒళ్ళు, మీ మనస్సు కూడా నిండిపోతుంది. ఇక ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువు ఏమిటి అంటే లవంగం. సనాతన ధర్మంలో లవంగాలను చాలా పవిత్రంగా చెప్పారు. పూజాది కార్యక్రమాలలో కూడా లవంగాలకు చాలా విశేషమైన స్థానం ఉంది. లవంగాల్లో దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు. ఉదయం లేవగానే లవంగాన్ని తింటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. కనుక మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉండండి. దాని వలన సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా నోట్లో ఉంచుకోవాలి. పళ్ళతో నమలకూడదు. అలా కాసేపు నోట్లో ఉంచుకుని తర్వాత నీటి సహాయంతో దానిని మింగేయండి. ఇదంతా కూడా పడగడుపున చేయాలి. ఇలా ఉదయాన్నే లవంగాన్ని తింటే ధనము, వైభవము, ధన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి. ఇక ఆ రోజు చేసే పనులన్నిటిలో మీకు విజయాలు కలుగుతాయి. ఇది మొదటి వస్తువు. ఇది తినటం కుదరని వారు రెండో వస్తువును అయినా సరే తినవచ్చు. మరి ఆ వస్తువు ఏమిటి అంటే ప్రసాదం. మీరు ఉదయాన్నే భగవంతుడికి ఏదైతే ప్రసాదాన్ని పెడతారో ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది. అంటే పడగడుపున తినాలి. ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు. ప్రసాదం అంటే బెల్లం ముక్క కావచ్చు, పంచదార కావచ్చు, తులసి ఆకు కావచ్చు, లేదా ఇంట్లో ఏదో ఒకటి వండి పెట్టింది కావచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదో ఒక ప్రసాదం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని పడగడుపున తింటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
ఇలా వీటిల్లో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు చేసుకునే ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది. మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువుల్లో 3వ వస్తువు ఏమిటి అంటే తేనె. ఉదయాన్నే పడగడుపున కొద్దిగా తేనెను నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనులలో సఫలీకృతం అవుతూ ఉంటారు. మీకు పనులలో వచ్చే ఆటంకములన్నీ కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ఎవరైతే ఉదయాన్నే పడగడుపున కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటికి బెల్లం పొడిని కానీ వేసుకుని తింటారో వారు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి తిన్నా లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అపార ధన సంపత్తి అనేది మీకు లభిస్తుంది. ఇబ్బందులు అనేవి రానే రావు. మహాలక్ష్మి యొక్క కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరైతే వీటిని తినటం అలవాటుగా మార్చుకుంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో ధనధాన్యాలు లభిస్తాయి. మీకు ఉన్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది ప్రాప్తిస్తుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. తరగని ఐశ్వర్యము వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ వస్తువులను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.